చేతులు జోడించి నన్నేమి చేయవద్దు, నా అత్తయ్యకు బాలేదు, నీళ్ళు ఇవ్వడానికి వచ్చాను, నన్ను వదిలేయి అని ఏడుస్తూ వేడుకుంది. అప్పుడు ఆ ఆకారం తన ముఖం మీద ఉన్న జుట్టును పక్కకు తీసింది. ఆ కళ్ళు నిప్పు కణాల్లా ఎర్రగా మండుతున్నాయి. ఆమె సుధ వైపు చూసి వికట అట్టహాసం చేసింది. కానీ ఆ నవ్వులో కోపం లేదు, ఒక రకమైన జాలి ఉంది. ఆ ఆత్మ సుధతో, పిచ్చిదానా, నేను వచ్చింది నిన్ను చంపడానికి కాదు, నీకు నిజం చూపించడానికి అని అన్నది. సుధ అయోమయంగా చూస్తుండగానే ఆ ఆత్మ సుధను దాటుకుని నేరుగా మంచం మీద ఉన్న రంగమ్మత్త వైపు నడిచింది. అప్పటిదాకా జ్వరం, ఆయాసంతో నీరసంగా పడుకున్న రంగమ్మత్త ఆ ఆత్మను చూడగానే మంచం మీద లేచి కూర్చుంది. ఆమె కళ్ళలో జ్వరం తాలూకా నీరసం లేదు, చావు భయం స్పష్టంగా కనిపిస్తోంది. ఆ ఆత్మ రంగమ్మ వైపు వేలు చూపిస్తూ